హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ వింటర్ సీజన్ వచ్చేసింది. ఈ వింటర్ సీజన్లో 3 నెలల లోపు పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే 3 నెలల లోపు పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వింటర్ సీజన్లో, ముఖ్యంగా మొదటిసారి పేరెంట్స్ అయిన వాళ్ళు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా, సో పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఏంటి ఏ సీజన్లో ఎలా ఉంచాలి అనేది. సో అందుకనే అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 3 నెలల లోపు పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు. సో ఖచ్చితంగా వీళ్ళని కొంచెం వామ్గా ఉంచాలి. 100% వీళ్ళకి స్వెటర్స్ యూజ్ చేయాలి, గ్లౌజెస్ యూజ్ చేయాలి, కుల్లాలు యూజ్ చేయాలి, సాక్స్లు యూజ్ చేయాలి. సో ముఖ్యంగా వీళ్ళను ఎర్లీ మార్నింగ్ అస్సలు బయటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయటికి తీసుకొస్తే పిల్లలకి తొందరగా చల్లటిదనానికి తొందరగా జలుబు అవుతుంది. ఎందుకంటే బేబీస్కి హ్యూమినిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ హ్యూమినిటీ పవర్ అనేది వాళ్ళకి తక్కువగా ఉండడం వల్ల తొందరగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని బేబీస్కి తొందరగా అటాక్ అవుతాయి అన్నమాట. సో అందుకనే బేబీస్ని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా జనాలు ఉన్న దగ్గరికి కూడా బేబీస్ని తీసుకురావద్దు. అలాగే ఈ చల్లటిదనంలో చాలామందికి జలుబులు అట్లా అవుతుంటాయి. సో అట్లాంటి వాళ్ళకి కూడా పిల్లల్ని వీలైనంత వరకు ఇవ్వకపోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే చాలామంది ఎత్తుకుంటున్నారు కదా అనేసి అందరికి ఇచ్చేస్తే వాళ్ళు కొంతమంది జలుబు వస్తుంది, వాళ్ళకి తుమ్ముతారు, చేతులు అట్లా ఏం క్లీన్ చేసేసుకోరు, అట్లనే ఉంటారు. అట్లనే అనేసి మళ్ళీ బేబీస్ని ఎత్తుకుంటారు. అది అంత మంచిది కాదు కదా. సో వాళ్ళకి ఉండాలి నార్మల్గా అయితే. ఒకవేళ వాళ్ళకి ఆ బుద్ధి లేదు అనుకుంటే మనకు ఆ బుద్ధి ఉండాలి. ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. మన బేబీస్ వాళ్ళకి జలుబయి వాళ్ళు ఏడుస్తుంటే మనం ప్రెజర్ అవుతాం, కానీ ఆ ఇతరులు ప్రెజర్ అవ్వరు. ఎందుకంటే చాలామంది సొసైటీలో ఎట్లా జరుగుతుందంటే ఇవ్వకపోతే ఏమనుకుంటారో బేబీస్ని వాళ్ళు ఎత్తుకొని ఇవ్వట్లేదని అంటారు అనేసి తల్లిదండ్రులు సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి బాగా జలుబో ఫీవర్ ఏదైనా ఉందనుకోండి, చేతులు కడుక్కోరు, ఏం చేయరు, వచ్చేసి బేబీస్ని ఎత్తుకోవడం ముద్దడం అట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేస్తే పిల్లలకు అంటుకుంటుంది. ఇంకా అప్పుడు మనకుంటుంది బాధ. వాళ్ళు ఏడుస్తారు, అది తగ్గదు, వింటర్ సీజన్ మళ్ళీ తొందరగా తగ్గవు, చాలా ఇబ్బంది పడాల్సింది మనం. సో మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ వాళ్ళకి ఆ జాగ్రత్త లేదు ఇతరులకు అనుకున్నప్పుడు మనమే ఆ జాగ్రత్త పడాలి. సో అట్లాంటి వాళ్ళకి బేబీస్ని ఇవ్వకండి. వీళ్ళంతవరకు బేబీస్ని అసలు బయటకు తీసుకెళ్ళకండి. సో ఎండకి ఎర్లీ మార్నింగ్ మనకి ఎప్పుడైతే సూర్యుడు వస్తూ ఉంటాడో ఆ ఎండ చాలా చాలా మంచిది. బేబీస్కి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి ఏంటంటే బేబీకి బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఆ ఎండకు మాత్రమే ఉంచండి. అదైనా కూడా స్వెటర్స్ అట్లా విప్పొద్దు, వామ్గా ఉంచండి వీలైనంత వరకు బేబీస్కి. ఒకవేళ బాగా చెమట వస్తుంది బేబీకి స్వెటర్ వేస్తే అంటే అప్పుడు తీయండి, కానీ ఖచ్చితంగా వామ్గా ఉంచండి. గ్లౌజెస్, సాక్సెస్, మామూలుగా కుల్లాలు, నార్మల్గా ఇంట్లో వేరే కుల్లాలు ఉంటాయి మన పెద్దవాళ్ళు యూజ్ చేసేవి, అవి పెట్టినా పర్వాలేదు. ఆన్లైన్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి బేబీకి సంబంధించి, అవి యూజ్ చేసినా కూడా మంచిదే అన్నమాట. సో ఏదైనా కూడా కుల్లా మాత్రం బేబీస్కి చెవులని కవర్ చేయాలి ఖచ్చితంగా, చెవులను. ఎందుకంటే ఈ చల్లటి గాలి అనేది బేబీకి చెవులలోకి వెళితే 100% జలుబు అవుతుంది. అందుకనే సో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు నేను ఇందాక చెప్పినట్టు బయటకు తీసుకురాకపోవడమే బెటర్. అలాగే బేబీ ఉండే రూమ్ కూడా కొంచెం వామ్గా ఉంచాలి. ముఖ్యంగా మామూలుగా మనకు రూమ్ ఉంటుంది కదా, రూమ్కి కిటికీలు కనుక ఉంటే బయట వచ్చే చల్లటి గాలి అనేది రూమ్లోకి ఎంటర్ అయిందనుకోండి, రూమ్ అంతా చల్లబడిపోతుంది. సో అది కూడా బేబీ ఓర్చుకోలేదు. బాగా చల్లగా ఉన్నా కూడా బేబీ ఏడుస్తూ ఉంటుంది. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని రూమ్ బాగా చల్లగా ఉంది అంటే ఖచ్చితంగా ఆ కిటికీలను మూసేయండి. సో వాటిలతో మూసేయండి. కొంచెం బేబీ ఉన్న రూమ్ని కొంచెం నీట్గా ఉంచండి. అంత అంటే చిల్లరగా పెట్టడం, లేకపోతే అన్ని చికచికా పెట్టామనుకోండి దోమలు అట్లా ఉంటాయి. సో వింటర్ టైం కదా, దోమలు కూడా ఎక్కువ స్టార్ట్ అవుతాయి. సో అందుకనే మీరు చాలా చాలా కేరింగ్గా ఉండాలి. పిల్లలకు దోమలు కూడా పుట్టినా కూడా చాలా ప్రమాదాలు ఉంటాయి. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి. బేబీ ఉండే వాతావరణం చాలా పొడిగా ఉంచుతూ ప్లస్ వెచ్చగా ఉంచండి. బేబీ పడుకునే బెడ్ కూడా కొంచెం నీట్గా అండ్ వెచ్చగా ఉండేలా చూసుకోండి. వేసే దుస్తులు కూడా కొంచెం బేబీకి వామ్ ఇచ్చేవి, అంటే కొంచెం వేడిగా అనిపించేవే వేయండి. అలాగే బేబీస్కి నైట్ టైం డైపర్స్ యూజ్ చేయండి. డే టైం అంటే మీకు వేయాలి అనుకుంటే వేయండి. అంటే కొంతమంది బేబీస్కి డైపర్స్ పడవు అన్నమాట. సో డైపర్స్ పడవు కాబట్టి అది మీ ఇష్టం. ఒకవేళ పడుతుంది అంటే మీరు వేసుకోవచ్చు, లేదు పడట్లేదు అక్క అంటే మీరు నైట్ టైం డైపర్స్ వేయండి, డే టైం అంతా క్లాతులు యూజ్
యూజ్ చేయండి. కానీ టాయిలెట్ పోసింది అంటే మాత్రం వెంటనే తీసేసి మారుస్తూ బేబీని కొంచెం పొడిగా ఉంచడానికి చూడండి అన్నమాట. సో అలాగే బేబీకి అంటే 2 అవర్స్కి ఒకసారి డెఫినెట్లీ ఫీడ్ చేయండి. బేబీ బాడీని హైడ్రేట్గా ఉంచండి. ఎందుకంటే సో బేబీస్కి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఇలాంటి వ్యాధులు బేబీని తొందరగా అటాక్ కాకుండా ఉండాలి అంటే తల్లి పాలు లేదా ఫార్ములా మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. 100% బేబీకి పదే అంటే 2 అవర్స్కి ఒకసారి 100% ఫీడ్ చేయండి. ఇక స్నానానికి వచ్చేటప్పటికి, స్నానానికి కూడా 3 మంత్స్ 3 మంత్స్ లోపు బేబీస్ కాబట్టి సో 1 వీక్కి 2 టైమ్స్ స్నానం పోస్తే బెటర్. సో అదైనా కూడా తల మీద నుంచి కాకుండా నార్మల్గా బాడీకి స్నానం పోస్తే బెటర్. ఒకవేళ తల మీద నుంచి అయినా కూడా 1 వీక్లో 2 టైమ్స్ పోయండి. మీరు డైలీ పోద్దాం అనుకున్నా కూడా ఎండ వచ్చిన టైంలో మాత్రమే స్నానం పోయండి. లేదు అక్క మేము అట్లా ఏం లేదు అనుకుంటే సో 1 వీక్లో 2-3 టైమ్స్ పోసుకున్నా ఏం పర్వాలేదు. కానీ ఈవినింగ్ మాత్రం స్నానం పోయకండి, ఎందుకంటే వాతావరణం బాగా చల్లగా ఉంటుంది. అలాగే మార్నింగ్ కూడా పోయడానికి మంచిది కాదన్నమాట. సో అలాగే బేబీని బయటికి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా బేబీకి ఏదైనా ప్రొటెక్ట్ చేసేది తీసుకెళ్ళండి. కానీ సో ఏం కాదులే డే టైమే కదా అనుకోవద్దు. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో నార్మల్గా డే టైం వచ్చే గాలి కూడా చల్లగా ఉంటుంది. సో అది బేబీ చెవులలోకి ముక్కుల నుంచి వెళ్తే 100% జలుబు అవుతుంది. సో ఈ జాగ్రత్తలన్నీ వహించండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్న కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.